భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై మరికొందరు కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఉత్తరాంధ్రనే కాదు, ఏపీ అభివృద్ధికి భోగాపురం ఎయిర్పోర్టు కీలకంగా మారబోతోందన్నారు. హైదరాబాదులో ఫ్లైట్లు దిగంగానే ఆ ఎయిర్పోర్ట్ని చూసి, ఆ డెవలప్మెంట్ చూసి కొంచెం మనసు చివుక్కుమనేది. మనం అక్కడి నుంచి పంపివేయబడ్డాం కదా అని చెప్పేసి ఈ ఎయిర్పోర్టు నేను లోపలికి వెళ్ళాను. మళ్ళీ మన ఛాతీ విస్తరించిందని చెప్పేసి చెప్పక తప్పదు. మీ దగ్గర ఎక్కడ వెనకబడిన అనేది ఉంటే ఆ వెనకబడిన వర్డ్ని మీరు ఇప్పటి నుంచి తీసేయాలని చెప్పేసి మనం చేస్తామన్నా. ఇక ముందు ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదు, అన్నిటికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఇది మారబోతుందని చెప్పేసి మనం చేస్తాం. ఇదేదో ఉత్తరాంధ్రకే కాదు, మనందరం ఏమనుకుంటున్నామంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందింది, ఉత్తరాంధ్రకి మంచి ఎకనామిక్ బూస్ట్. నాట్ ఓన్లీ ఫర్ ఉత్తరాంధ్ర, ఇది ఛత్తీస్గఢ్కి, అదేవిధంగా ఒరిస్సాకి, మన హోల్ ఆంధ్రప్రదేశ్కి ఇది చాలా ఎకనామిక్ బూమ్ తీసుకొస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సాకారం అవుతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ ఇది రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే కొంత వెనకబాటుతనానికి లోనే ఉంది, లేకపోతే సరైనటువంటి అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ప్రాంతం వాళ్ళు. ఈ 2 సంవత్సరాలుగా కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగాయి. మీరే గమనిస్తే ప్రపంచ స్థాయిలో ఏర్పడేటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మన విశాఖపట్నంలో వచ్చాయి. గూగుల్ కానీ ఇతరత్ర అన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటు పర్యాటక రంగం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ముఖ్యంగా పర్యాటక రంగంలో కూడా ఏదైతే సముద్ర తీరం మనకు ఉందో కనుక, విశాఖ సముద్ర తీరం అద్భుతమైంది కనుక ఇక్కడ వెల్నెస్ సెంటర్స్ అవి పెట్టడానికి కూడా ఫారినర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ కనెక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది.